పండుగ అంటే ఏమిటి? ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశం ఈస్టర్ పండుగ అంటే ఏమిటి? ప్రభునందు ప్రియమైన యూట్యూబ్ మరియు సంఘస్థులకందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈస్టర్ అనగా మరణించి లేవడం. ఈస్టర్ అనగా మరణించి లేవడం. ఈ భూప్రపంచంలో మరణించి పాతిపెట్టబడి అనగా సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆయన తప్ప ఎవరూ బ్రతికింపబడలేదు. యేసు ప్రభు ఒక్కరే సజీవుడు. జీసస్ ఈజ్ అలైవ్. ఈజ్ ఓన్లీ ద వన్ గాడ్ హూ రిజరెక్టెడ్ ఫ్రమ్ డెత్. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతిలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి సమాధి చేసిన తర్వాత దానికి చాలా బందోబస్తుని ఏర్పాటు చేశారు. దానికి కాపలా వాళ్లను పెట్టినట్లుగా వాక్యం బోధిస్తుంది. అదేవిధంగా మరి యేసు ప్రభు తిరిగి లెగిస్తాడని వాక్యంలో చెప్పాడు గనుక ఆయన చెప్పిన మాట పొల్లు పోకుండా నెరవేరుతూ వచ్చింది. కనుక యూదులకు వాళ్ళు ఏం చేశారంటే కట్టుదిట్టములు చేసి ఆ యేసు ప్రభుల వారు తిరిగి లేవకుండా అని బందోబస్తుని ఏర్పాటు చేశారు. అయినా కూడా ఏది కూడా ఆయనను ఆపలేదు. ఆ సమాధిలో పెట్టిన తర్వాత పాపము భూమి కూడా ఎంతనో ఏడ్చినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. భయపడినట్లు వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే సృష్టికర్తను ఏ సృష్టి కూడా ఆపలేదు. కాబట్టి ఆ భయానికి మరి యేసు ప్రభుల వారు పునరుద్ధానుడై తిరిగి లేవడం జరిగింది. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని దేవదూతలు యేసు ప్రభు దగ్గర కాళ్ళ దగ్గర ఒకళ్ళు, తల దగ్గర ఒకళ్ళు కూర్చుని ఉండి వాళ్ళు ఈ యొక్క స్త్రీలకు చెప్తూ ఉన్నారు, ఆయన లేచి ఉన్నాడు అనగా బ్రతికి ఉన్నవారే పండుకున్న తర్వాత లెగుస్తారు. ఉదయంన చనిపోయిన వారు లేవరు. చనిపోయిన వారు లేస్తారా? లేవరు. బ్రతికి ఉన్నవారే లెగుస్తారు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అనగా మొట్టమొదటిది ఆయన మరణము నుండి లేవడమే ఈస్టర్. రెండవది మత్తయి సువార్త 28వ అధ్యాయం 9-10 వచనాలు. యేసు వారిని ఎదుర్కొని,
మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. చూడండి, యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చనిపోయి లేచిన తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, వారిని ఎదుర్కొని, ఆ యొక్క స్త్రీలను ఎదుర్కొని వారికి శుభవచనములు చెప్తూ ఉన్నాడు. వారు ఆయన యొద్దకు వచ్చి పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. చూడండి, యేసు ప్రభును గుర్తుపట్టారు. గుర్తుపట్టిన తర్వాత ఏం చేస్తున్నారు? వాళ్ళు పాదముల మీద పడ్డారు. హల్లెలూయా. యేసు ప్రభు పాదముల మీద పడ్డారు అనగా యేసు ప్రభును పట్టుకున్నారు. అయిన తర్వాత ఏం చేస్తున్నారు? యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారు అక్కడ ఉన్నారని చూతురని వారికి తెలియజెప్పుడి. చూడండి, వాళ్ళకు చెప్తా ఉన్నారు, మీరు వెళ్ళి అక్కడున్న గలిలయ ఉన్న శిష్యులకు మీరు చెప్పండి. శిష్యులకు కనబడ్డా యేసు ప్రభు? మొదట లేదు, స్త్రీలకు కనబడ్డాడు. హల్లెలూయా. స్త్రీలు మొట్టమొదట యేసు ప్రభుని చూశారు, కాళ్ళ మీద పడ్డారు, భయపడుతున్నారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మీరు భయపడకండి, నేను సజీవుడను, నేను మరణాన్ని గెలిచాను. ఈ యొక్క సువార్త, ఈ యొక్క మాటలు వెళ్ళి గలిలయలో ఉన్న నా శిష్యులకు చెప్పండి అని అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క గలిలయకి వెళ్ళి ఈ స్త్రీలు మరి ఆ శిష్యులకు చెప్తూ ఉన్నట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. రెండవది, యేసు మృతుల వాక్కులతో పలకరించటమే ఈస్టర్. యేసు అమృత వాక్కులతో పలకరించడమే ఈస్టర్. హల్లెలూయా. ఆయన ప్రేమతో పలకరిస్తూ ఉన్నాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పలకరిస్తూ ఉన్నాడు. నిజమేనండి, బ్రతికున్న వారే మాట్లాడగలుగుతారు, కానీ చనిపోయిన వారు మాట్లాడలేరు. కాబట్టి దేవుడు ఆయన సజీవుడుగా మరి ప్రజలకు కనపరుచుకుంటూ ఉన్నాడు. మూడవది, యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములను క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. యేసు ప్రభు అంటున్నాడు, ఏం చేస్తున్నాడు? ఆ మనుషుల మీద అని ఊదుతున్నాడు. ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో పరిశుద్ధాత్మను పొందేవారు చాలా తక్కువ మంది. ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డవారు, తెల్లటి వస్త్రాలు ధరించుకున్నవారు దేవునికి దగ్గరగా ఉంటారు. హల్లెలూయా. 100% దేవునికి సమీపంగా ఉంటారు. దేవుడు ఈ పరిశుద్ధాత్మ పొందిన వారికి చాలా ధైర్యం ఉంటుంది. పరిశుద్ధాత్మ పొందిన వారు అద్భుత కార్యాలను చేస్తారు. ఆశ్చర్య కార్యాలను వారి ద్వారా దేవుడు జరిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ ఎవరయ్యా చెప్పారు నింపబడండి అని అంటే యేసు ప్రభువే చెప్పాడు, ఆత్మచేత నింపబడండి. ఆత్మచేత నింపబడ్డ వారి యొక్క ప్రసంగాలు చాలా అద్భుతంగా ఉంటాయి, పవర్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే వారు బోధించే వాక్యము ఆత్మచేత బోధింపబడుతూ ఉంటుంది. అదే చదువుకున్న వారి వాక్యం కూడా చాలా ఇంపుగా సొంపుగా ఉంటాయి, ఉండయని కావు. కానీ ఆత్మచేత బోధింపబడిన వారు దేవుని చేత బోధింపబడుతూ ఉన్నారు. ఈ చదువుకున్న బోధ అది మామూలుగా మంచిగా ఉంటుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. రెండిటికి డిఫరెన్స్ అదే అన్నమాట. అపోస్తల కార్యములో శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు.
వారికి చదువు లేదు, అయినా అద్భుతంగా దేవుడు వారిని వాడుకున్నాడు. వారు చేసిన కార్యాలను ప్రపంచంలో ఎవరూ చేయలేదు. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని అంటా ఉన్నాడు. నేను వాక్యంలో చెప్తున్నప్పుడు కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడండి, వరాలను పొందుకోండి, అద్భుతంగా ప్రభు కొరకు వాడబడండి అని నేను చెప్తూ ఉంటాను. పాస్టమ్మ గారు కూడా అనేక సార్లు పరిశుద్ధాత్మను పొందండి, పరిశుద్ధాత్మ చేత నింపబడండి, అన్య భాషలు మాట్లాడండి అని చెప్తూ ఉంటుంది. ఎందుకు? మీరందరూ కూడా అద్భుతంగా దేవుని చేత అభిషేకించబడి వాడబడాలని మా కోరిక. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ఆ విధంగా వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని వారికి చెప్పినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్మ పొందిన వారి చేసే ప్రార్థనలు ఏ విధంగా ఉంటాయంటే, మొన్నటి రోజున ఒక వ్యక్తి వాహనం పోగొట్టుకున్నాడు, కింద లాక్ వేసాడు, వాళ్ళు పైన ఉన్నారు, ఆ బండి పోయింది. దేవునికి స్తోత్రం. నా దగ్గరికి నాకు ఫోన్ చేశారు మార్నింగ్ 5 o'clock. పాస్టర్ అయ్య ఇట్లా హీరో హోండా కింద లాక్ వేసి పెట్టుకున్నాము, ఉదయకాలంనే 5 గంటలకు ఆయన డ్యూటీకి వెళ్తాడు, కింద వచ్చి చూసేసరికి ఆ బండి కనపడడం లేదు, మీరు ప్రార్థన చేయండి. నేను ఫస్ట్ పోయి పిఎస్లో కంప్లైంట్ చేయండి, నేను ప్రార్థన చేస్తాను అని చెప్పేసి ప్రార్థన చేసినాను. ప్రార్థన చేసిన తర్వాత పోయి పిఎస్లో కంప్లైంట్ చేశారు మార్నింగ్ 5 గంటలకు. చేసిన తర్వాత 10:30కు అట్లా స్టేషన్కి రమ్మని చెప్పారంట. మళ్ళీ దేవునికి స్తోత్రం. మరి 10:30కు మళ్ళీ ఈయన వెళ్ళలేదు. ఆయన జాబ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ జాబ్ నుంచి వచ్చే వరకు కొంచెం ఆలస్యమైంది. ఆయన నేరుగా ఇంటికి వచ్చేసాడు 7 o'clockకి. ఇంటికి వచ్చేసరికి బండి ఇంటి దగ్గర పెట్టబడి ఉన్నది. హల్లెలూయా. బండి ఇంటి దగ్గర పెట్టబడి ఉన్నది. ఆశ్చర్యపోయినారంట. అరే, పొద్దంతా వెతికినాము, గల్లి గల్లి వెతికినాము, ఎక్కడ పోయింది బండి, అట్లెట్లు వచ్చింది అని అనుకున్నారట. అనుకుంటే దేవుడు ఎంత అద్భుతం చేశాడో చూడండి. ఆ బండి తీసుకుపోయిన ఆయన బండి ఈ బండి ఒకటే తీరున్నదంట. ఆయన ఏం చేసిండు, తాళం పెట్టిండు, ఓపెన్ చేసిండు, బండి తీసుకొని మార్నింగ్ వెళ్ళిపోయిండు. ఆ విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ తాళం ఈ తాళము రావద్దు బండి, అట్లొస్తే అందరు ఎత్తుకపోతారు, అందరు బండ్లు, మంచి మంచి బండ్లు. అనగా నేను అనుకున్నాను, ఆ వ్యక్తి విశ్వాసం పెరగడానికి దేవుడు అద్భుతం చేశాడేమో. తీసుకుపోయినాడు మంచిగా తీసుకుపోయి మంచిగా డ్యూటీ చేసుకొని సాయంత్రం 7 గంటలకు తీసుకొని వస్తుందంట. అప్పుడు అనిపిస్తుందంట ఆయనకు, కొంచెం ఏదో తేడాగా అనిపిస్తుంది బండి అని అనుకున్నాడట. చూస్తే తీరా ఆ ఎదురుగైన బండిని తీసుకొని పోయిండు. ఆయన తీసుకొని అప్పచెప్పిండు. అట్లా నాకు చెప్పడం జరిగింది. నాకు సంతోషమైంది. అమ్మ ప్రార్థన చేయగానే వాహనము దొరికింది. లేకపోతే ఆయనకు చెప్పిన నేను, సీసీ కెమెరాలో చూడండి, ఆ వాహనం ఎవరెత్తుకపోయినరో దొరికిపోతారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ప్రార్థన చేస్తే ఇలాంటి అద్భుతాలు ఎన్నో 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 జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మ చేత అందుకే నింపబడాలని కోరుతూ ఉంటాం. కనుక దేవునికి స్తోత్రం. యేసు పరిశుద్ధాత్మ పొందవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఇదే ఈస్టర్. హల్లెలూయా. యేసు పరిశుద్ధాత్మ పొందవలనమే ఈస్టర్. ఇది 3వది. 4వది అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డారా, యేసు ప్రభువు శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనబడుచు. యేసు ప్రభుల వారికి మనుషులందరికీ కనబడక ముందు ఆయనకేమొచ్చిందట? శ్రమ. దేవుని బిడ్డారా, ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనకి ఏదైనా శుభకార్యం జరగబోతూ ఉంటే
మనకేం రావాలా? శ్రమ రావాలా, కష్టం రావాలా, శోధన రావాలా. అది వచ్చినప్పుడు నీకు గొప్ప విజయం ఉందని నీవు తెలుసుకోవాలి. అరే ఎందుకు వచ్చింది, నేను మంచి కార్యం చేయబోతుంటే ఆటంకం వచ్చేసింది అని మనం అనుకోకూడదు. శ్రమ ఎనుక గొప్ప ఆదరణ, గొప్ప ఆశీర్వాదం, గొప్ప మేలు దాచబడి ఉన్నదని గ్రహించండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు మరి యేసు ప్రభువు సమాధిని గెలిచిన తర్వాత మనుషులకందరికీ కనబడడానికి, తన్ను తాను సజీవుడిగా ఉన్నానని తెలియజేయడానికి ఎన్ని దినాలు కనబడ్డాడంట? 40 దినాలు, 40 days కనబడ్డాడంట. అనేకులు యేసు ప్రభును చూస్తున్నారు. చనిపోయి లేచాడని వాళ్ళు సంతోషపడుతున్నారట. అది కాకుండా దేవుని రాజ్యం గురించి వారికి బోధించాడట. పరలోక రాజ్యం గురించి వారికి బోధించడం జరిగింది. అనేకులు ఆ బోధను విన్నవారు కూడా ఆశ్చర్యపోయారు. ఆ బోధలో కూడా యేసు ప్రభుడు వారు సజీవులుగా ఆయన కనపరుచుకున్నట్లుగా మనము వాక్యంలో చూడగలుగుతున్నాం. కాబట్టి మన దేవుడు ఎవరండి? సజీవుడు. మన దేవుడు ఎవరు? ఆమేన్, హల్లెలూయా. ఆయన సజీవుడు. కాబట్టి మనము ఆయనను ప్రకటించాలి, ఆయన సువార్తను ఇతరులకు బోధించాలి. 4వదిగా 40 దినాల వరకు తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. 40 దినాల వరకు తన్ను తాను సజీవునిగా కనపరుచుకోవడమే ఈస్టర్. 5వది అపోస్తల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుల వారు అహరోనమై తాను వెళుతూ ఉండగా తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు అక్కడ ఆకాశములో తేలియాడుతూ వారు కనబడుతూ ఉన్నారు. అమ్మా, మీరేం చూస్తున్నారు? మీరేమనుకుంటున్నారు? అహరోనమై వెళ్ళిపోతున్న ఆ యేసే తిరిగి ఆయన వస్తాడు. మీరు నిరీక్షణ కలిగి ఆయన రాకడకై ఎదురు చూడండి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకుంటారో వారే తిరిగి ఆ పరలోకమునకు చేర్చబడతారు. కాబట్టి మీరు ఏ రీతిగా ఆయనను చూస్తున్నారో ఆయన తిరిగి వస్తాడు అని ఆ ప్రజలకందరికీ చెప్పడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నారంట? 10వ వచనం చదవమ్మా. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, ఆ మనుషులందరూ చూస్తుండగా, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుల వారు ఏ విధంగానైతే అహరోనుడై ఆయన సమాధిని లేచి ఆకాశంలోనికి వెళుతూ ఉన్నాడో, ఆ పరలోకంలోనికి వెళుతూ ఉన్నాడో, తిరిగి ఆయనే మన మధ్యలోనికి వస్తాడు. కాబట్టి మీరు ఎదురు చూడండి అని వారికి చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిజమే, మన నిరీక్షణ, మన ఆశ, మనమంతా కూడా ఆయన రాకడకై ఎదురు చూస్తూ ఉండాలి. ఈ లోకంలో ఎన్ని విపత్తులు జరిగినా, ఎన్ని భయంకరమైన సంఘటనలు జరిగినా, ఎన్ని మరణాలు జరిగినా మనము ఆయన రాకడకై ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యాలను మన పట్ల చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేనికి మరి భయపడడానికి వీల్లేదు. సైతానుడు చాలా కుయుక్తిపరుడు, తెలియగలవాడు. కాబట్టి వాడిని జయించాలంటే దానికన్నా ఎక్కువ తెలివే ఉండాలా. హల్లెలూయా. అది ఎవరిస్తారంటే యేసు ప్రభుల వారిస్తాడు. ఎందుకంటే ఆయన సజీవుడు. హల్లెలూయా. ఆయన బ్రతికుండు దేవుడు. కాబట్టి ఆయనకే అది సాధ్యం. ఆయన నమ్మిన వారికి, దేవుని ఆత్మచేత నింపబడిన వారికే అది సాధ్యం. కనుక దేవునికి స్తోత్రం. ఎవరు ఏ బాధలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఎలాంటి చీకటి శక్తులు, ఏ దయ్యపు శక్తులు ఎవరి గృహాలలో పనిచేసినా నజరుడైన యేసుక్రీస్తు నామంలో వారికి విడుదల కలుగుతుంది. హల్లెలూయా.
కాబట్టి దేవునికి స్తోత్రం. అధైర్యపడక ప్రభువును చూస్తూ మనం ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.